రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. మంగళవారం ఉదయం 11:30 రాజ్భవన్లో 10 మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం వరకు 9 మంది జాబితా ఖరారు కాగా సోమవారం అనూహ్యంగా మల్లారెడ్డి పేరు అందులోకి చేరింది. దీంతో కొత్త మంత్రుల సంఖ్య 10కి చేరింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ, ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యవసాయ శాఖ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పౌర సరఫరాల శాఖ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మిగతా వారికి కూడా శాఖలను ఖరారు చేసినా చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప దాదాపుగా అవే శాఖలు కేటాయించవచ్చని సమాచారం. మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి పూర్వాపరాలు, పనితీరు, ఇతర అంశాల ప్రాతిపదికన శాఖల కేటాయింపు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నీటిపారుదల, పంచాయతీరాజ్, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు తన వద్దనే ఉంటాయని ఇప్పటికే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఒకవేళ నిర్వహణ భారమనే ఉద్దేశం ఉంటే 1-2 శాఖలను కొత్త మంత్రులకు ఇస్తారని తెలుస్తోంది. మంత్రులుగా ఎంపిక చేసిన వారికి ఆ విషయాన్ని సోమవారం ఉదయం సీఎం స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం అందరికీ అభినందనలు తెలియజేశారు. శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ మంత్రి మహమూద్ అలీతో మంత్రివర్గం ఏర్పాటైంది. తర్వాత 66 రోజులకు విస్తరణ జరిగింది. మంత్రివర్గ కూర్పుపై సీఎం సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ప్రజా సంబంధాలు, జిల్లాల ప్రాతినిధ్యాలు, సామాజిక సమీకరణాలు, అనుభవం, రాబోయే లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని తుది జాబితాని రూపొందించారు. పాత జిల్లాల ప్రకారం చూస్తే ఖమ్మం తప్ప మిగతా అన్ని జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్లయింది. కొత్తగా మంత్రులుగా నియమితులు కాబోతున్న వారికి శాఖల కేటాయింపు జాబితాను సీఎం కేసీఆర్ ఇప్పటికే సిద్ధం చేశారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు కూడా సిద్ధమయ్యాయి. విస్తరణలో చోటు పొందనున్న వారిలో 6 మంత్రి పదవులకు కొత్త. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, చామకూర మల్లారెడ్డి వీరంతా కొత్తగా చేరుతున్నారు. గత మంత్రివర్గంలో పనిచేసిన ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు రెండోసారి అవకాశం దక్కుతోంది. జాబితాలో చోటు పొందిన వారిలో జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు సీఎంకి సన్నిహితులు. ఈటల రాజేందర్ ఉద్యమ సహచరుడు. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎర్రబెల్లి, తలసాని, మల్లారెడ్డిలు 2014లో టీడీపీ నుంచి గెలిచి తర్వాత టీఆర్ఎస్ లోకి చేరారు. ఇంద్రకరణ్ రెడ్డి అప్పట్లో బీఎస్పీ తరపున గెలిచి తెరాసలో చేరారు. గత మంత్రివర్గంలోని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేటీఆర్, హరీష్ రావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు వివిధ సమీకరణాల కారణంగా ఈసారి చోటు దక్కలేదు. అలాగే గిరిజన మహిళల కోటా కింద ఎంపిక జరగలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే విస్తరణలో వీరికి అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. కేటీఆర్ తెరాస కార్యనిర్వాహక బాధ్యతలను చేపట్టినందున పూర్తిగా పార్టీ కార్యకలాపాలపైనే ఆయన దృష్టి సారించనున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేటీఆర్ కు మంత్రివర్గంలో ముఖ్యమైన పదవి దక్కుతుందనే అంచనాలున్నాయి. కాబోయే మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ముందుగా కొప్పుల ఈశ్వర్ కు, తర్వాత శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తలసాని, ప్రశాంత్ రెడ్డిలకు ఫోన్ చేసి సమాచారాన్ని ఇచ్చారు. ఉదయం మల్లారెడ్డిని ఇంటికి పిలిపించుకుని సీఎం ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు తెలిపారు. విస్తరణలో అనుభవానికి సీఎం పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా గెలిచారు. ఇంద్రకరణ్ రెడ్డి 2 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, తలసాని ఉప ఎన్నికలతో కలిపి 6 సార్లు, తలసాని 5 సార్లు గెలిచారు. జగదీష్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డిలు 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మల్లారెడ్డి గత లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఈసారి శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్లకు అప్పట్లో మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా నెరవేరలేదు. ఈసారి వారిద్దరికీ చోటు కల్పించారు. నిరంజన్ రెడ్డి ఒక్కరే మొదటిసారి గెలిచిన వారు. అందరికంటే చివరగా ఈటెలకు రాత్రి సీఎం సమాచారం ఇచ్చారు. అప్పటి వరకు ఆయనకు ఫోన్ రాకపోవడంతో ఈసారి స్థానం లభిస్తుందా లేదా అనే ఉత్కంఠ ఏర్పడింది. చివరకు ముఖ్యమంత్రి నుంచి ఫోన్ రావడంతో ఉత్కంఠకు తెరపడింది. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ముఖ్యమంత్రి, తెరాస ముఖ్యులు అభినందనలు తెలిపారు. ఇక మంత్రుల శాఖల విషయానికి వస్తే నిరంజన్ రెడ్డి ఆర్థిక శాఖ, ఈటల రాజేందర్ సంక్షేమ శాఖలు, కొప్పుల ఈశ్వర్ విద్యాశాఖ, ఎర్రబెల్లి వ్యవసాయం, తలసాని పౌర సరఫరాలు, వేముల ప్రశాంత్ రెడ్డి పరిశ్రమలు, ఇంద్రకరణ్ రెడ్డి వైద్య ఆరోగ్యం, శ్రీనివాస్ గౌడ్ పురపాలక, ఆబ్కారీ, జగదీష్ రెడ్డి రోడ్లు భవనాలు, మల్లారెడ్డి విద్యుత్ శాఖలను కేటాయించారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.